ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుని ఆరాధించడం కొరకై దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తన గ్రంథ పుస్తకం 68వ అధ్యాయం 19వ వచనం కలిసి చదువుకుంటాం. కీర్తనలు 68:19. ప్రభు స్తుతినందులుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు స్తుతినందదగిన వాడు, అంటే ఆరాధింపదగిన వాడు. ఏమి ఆరాధన అంటే ఆయన ప్రతిదినము అనుదినము మా భారము భరించుచున్నాడు. ప్రతిరోజు ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. యేసు ప్రభువు చెప్పాడుగా సువార్త కొరకై ప్రయాసపడి భారము వచ్చున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును. రక్షణార్థమైనటువంటి ఆహ్వానం. ఆ రోజు నుండి ఆయన మన భారాన్ని భరిస్తానే ఉన్నాడు. అనుదినం ఏ ఒక్క రోజు కానీ ఆయన మన పరిస్థితిని ప్రక్కన పెట్టేవాడు కాదు. ఏమి కారణం అంటే ఆయనే మనకు రక్షణకర్త అయిన దేవుడు అన్నాడు. రక్షకుడు కనుక రక్షణార్థమైన భారాన్ని భరించాడు. రక్షింపబడిన తర్వాత రక్షణలో కొనసాగవలసిన బాధ్యతను భారాన్ని భరిస్తున్నాడు. ఆ తదనంతరం ప్రభువుకు ప్రీతికరమైనటువంటి వ్యక్తులుగా ఆరాధికులుగా ఉండవలసిన అవసరతల గురించి ఆయన భారాన్ని భరించి నేర్పిస్తా ఉన్నాడు. కాబట్టి ఆరాధన అనేది ఒక రోజుతోటి ముగిసిపోయేది కాదు, జీవితకాలం. కీర్తనకారుడు అంటాడు, నేను ఉన్నంతకాలం అంటాడు, నా జీవితకాలం అంతా నేను ఆయనను స్తుతిస్తానంటాడు. కీర్తనలు 140 7వ అధ్యాయం. కీర్తనలు 147 146 2వ చరణం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని. నా జీవిత కాలము, నా బ్రతుకు కాలము అంటే నేనున్నంత కాలము ఆయన కీర్తిస్తాను, స్తుతిస్తాను. అలాంటి దేవుడు ఆయన స్థితినందదగిన వాడు. ఆయన భారాన్ని భరిస్తున్నాడు, రక్షణకర్త అయిన దేవుడిగా ఉంటున్నాడు. ఆయన స్థుతికి మనకిచ్చినటువంటి గొప్ప రక్షణయే కాదు, ఎక్కడి నుండి రక్షించాడు, ఎలా రక్షించాడు. 68వ కీర్తనలోనే 9వ వచనంలో నుండి కొన్ని భాగాలు మనం చూసినప్పుడు ఆయన మనల్ని ఎక్కడ రక్షించాడు, ఎలా రక్షించాడు అనేది కనపడతా ఉంది. 9వ వచనం. దేవాని స్వాస్యం మీద నీవు వర్షం సమృద్ధిగా కురిపించింది, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచింది. అంటే మొట్టమొదట మానవ జీవితం అలసిపోయినటువంటి జీవితం. అలసిపోయిన వారిని బలపరిచి స్వాస్యముగా చేశాడు. సమృద్ధి అయినటువంటి వర్షాన్ని కురిపించాడు, స్వాస్యముగా చేశాడు. అలసిపోయిన వారు, సొలిసిపోయిన వారు, భారం భరిస్తున్న వారు, ప్రయాసపడుతున్న వారు, గాలి వాళ్ళ చేత కట్టబడుతున్న వారు, దిక్కు తోచని వారు, దిక్కు లేని వారు, వీళ్ళందరినీ కూడా ఆయన ఏం చేసినాడంటే బలపరిచినాడు. అందుకని యెషయా గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది, నా నీతి అనే దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొనును, నేను నిన్ను బలపరుతును. ఆయనే మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఆరాధింపబద్ధులమై ఉంటున్నాడు. బలపరిచి స్వాస్యముగా చేశాడు. ఎక్కడంటే అలసిపోయిన వారి జీవితం. పాపము మానవుని అలసిపోయిన వారిగా చేస్తాం, సొమ్మసిల్లిపోయిన వారిగా చేస్తాం.
డెస్టిన స్థితి అంటే దప్పిగా ఉన్నటువంటి స్థితి. అలాంటి స్థితిలో ఉన్న వారికి ఆయన నీళ్లు, వాక్యమైన నీళ్లు, లేదా ప్రభువైన యేసుక్రీస్తు అనే నీళ్లను ఈనాడు మానవునికి అనుగ్రహించి స్వాస్థ్యముగా చేయబడి, అదే ఎఫెసీ 1వ అధ్యాయంలో రాస్తాడనమాట. ఆయన స్వాస్థ్యముగా చేసినాడు, ముందుగా ఏర్పరచుకున్న స్వాస్థ్యముగా ఉండేది ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఉదయకాలపు వేళ మన జీవితం అలసిపోయిన జీవితం అయితే ఇప్పుడు స్వాస్థ్యమైన జీవితం. రెండవదిగా 10వ వచనములో, నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగు చేసి. రెండవ పార్ట్ ఏంటంటే, మనము దీనులం అయితే ఆయన సమూహంలో నివసించే అనుగ్రహాన్ని ఇచ్చినాడు. దీనులు అంటే దరిద్రులని చెప్పవచ్చు, కానీ కీర్తనకు అంటున్నాడు, దీనులను పైకెత్తినావు, వెంట కుప్ప నుండి దీనులు అంటే దరిద్రులు, పేదవారు, వెంట కుప్ప మీద ఉన్నటువంటి జీవితం అంటే పారవేయబడిన జీవితం చెప్పవచ్చు. పాపము మనల్ని ఎంతో దూరం చేసింది. పాపము వెంట కుప్ప లాంటి పరిస్థితుల్లో పారవేయబడినటువంటి స్థితిగా మార్చాడు. దాన్ని కీర్తనకారుడు అంటాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం నీ పాపములు నేను పారవేసింది. పాపమేమో దేవుని నుండి దూరంగా పారవేస్తే, ప్రభు అయితే అక్కడ నుండి తీసుకొచ్చి పాపాలన్నిటినీ తీసుకొచ్చి దూరంగా అక్కడ నుండి తీసుకొచ్చి సమూహంలోకి తీసుకొచ్చినాడు. నీ సమూహము దానిలో నివసించినట్లుగా సదుపాయము కలుగు చేసి నీ అనుగ్రహము. 1వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాటలో అనుగ్రహం ఎట్లా ఉండదో ఒకసారి చూస్తాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, క్రీస్తు యేసునందు నీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి. కాబట్టి దేవుడు మీకు ఒక కృపను అనుగ్రహించినాడు. అదేంటంటే క్రీస్తు యేసుని బట్టి. ఏంటా కృప అంటే, మీ వాక్యము మీ సాక్ష్యం స్థిరపరచబడింది, మీరు ఆత్మీయంగా బలపరచబడే సమాజముగా. అదే కాబట్టి ప్రాతకాలపు వేళ అలసిపోయిన మన జీవితాల్లోకి స్వాస్థ్యముగా చేసినాడు. దీనులుగా ఉన్నటువంటి మన జీవితాన్ని సమూహమైనటువంటి అనుగ్రహింపబడిన సమాజంలోకి తీసుకొచ్చినాడు. 3వదిగా చూస్తే కీర్తనలు 68:11 ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా. స్త్రీలు బలహీనులు, సైన్యము బలమైనది. సైన్యమే కాదు, గొప్ప సైన్యముగా చేసినాడు. అంటే ఒక రకంగా ఒకప్పుడు మనం బలహీనులము, ఆయన ప్రకటించడానికి కావలసిన సామర్థ్యత లేనటువంటి వారు. అయితే ఇప్పుడు ఆయన ప్రకటించగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వారుగా చేస్తున్నాడు. అంటే స్త్రీలుగా ఉన్న వారిని సైన్యముగా. అంటే ఇప్పుడు సైన్యంలో కలిగిన తర్వాత స్త్రీ పురుషుడు భేదము, దాన్ని అంటాడు గలతీయులకు, స్త్రీ అని పురుషుడి భేదమే క్రీస్తు యేసునందు మీరు ఏకమై ఉన్నారు. ఆరాధన కొరకు సైన్యం, ఆరాధన లేనప్పుడు స్త్రీ బలహీనుడు. అంటే ప్రభు ఎదుట మనం ఎంతో బలహీనమైనటువంటి వాతావరణంలో ఉన్న మనకు బలమైన సైన్యముగా చేసినటువంటి, అంటే మొత్తం మారిపోయింది. స్త్రీ అంటే స్త్రీ డ్రెస్ అపియరెన్స్ వేరు, సైన్యం యొక్క డ్రెస్ అపియరెన్స్ వేరు. ఈ చీరే కట్టుకుంటాను, ఈ పంజాబీ డ్రెస్ వేసుకుంటాను, ఈ మిడ్డీ వేసుకుంటాను అంటే కుదరదు. అక్కడంతా కూడా ఎఫెక్టివ్గా ఉండడానికి కావలసిన సామర్థ్యత కలిగిన వస్త్రాలను, ఒకవేళ అడవుల్లో పరిగెత్తాలన్నా, కొండలు ఎక్కాలన్నా, లోయలోకి దిగిపోవాలన్నా, ఏమాత్రము ఇన్కన్వీనియంట్ లేకున్నటువంటి వాతావరణం కలిగిన వస్త్రాలను ధరించడమే సైనిక కారణం. అంటే ప్రభు బలహీనమైన వ్యక్తిని
బలవంతునిగా చేసినాడు కనుక ఆయన స్థితినందదగిన వాడు అనే సంగతిని జ్ఞాపకం చేయాలి. మూడవది, నాలుగవదిగా చూస్తాం 11వ వచనంలో 12వ వచనంలో, సేనల రాజులు పారిపోయేదరు ఎంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొను. పారిపోయినటువంటి స్థితిలో ఉన్న వారికి ఎంట నిలిపి దోపుడు సొమ్ము ఇచ్చారు. పిరికి వారిని ధైర్యవంతులుగా చేశారు. ఇంట్లో ఎవరు అంటారు? ధైర్యవంతులు అంటారు. పారిపోయేవాళ్ళు పిరికి. ఒకప్పుడు పాపము చేత పారిపోయినటువంటి స్థితి కలిగిన వారమే. అయితే ఇంట నిలబడమే కాదు, దోపుడు సొమ్ము పంచుకోవడానికి కావలసిన ధైర్యము సరే. దోపుడు సొమ్మే ఆరాధనే దోపుడు సొమ్ము. పారిపోయిన పిరికితనముతో, పాపపు మరణముతో పోరాడలేక డెస్సి సడలిపోయిన మన జీవితాలకు ఆయన ఇచ్చింది ఏంటంటే ఇంట నిలిసే భాగ్యం. అందుకనే వారు నా ఇంటను నా ప్రాకారమును వారికి ఒక భాగమునిత్తును అంటాడు యేషయ్య. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ జ్ఞాపకం చేయబడే సంగతి అంటే దేవుని ఇంటిలో దేవుని ప్రజల మధ్యలో ఉండే భాగ్యం మాత్రమే కాక దోపుడు సొమ్మును పంచుకునే మాట, ఆరాధన చేసే మాట. అదే పెద్ద కాంగ్రిగేషన్ ఎబ్రోన్లోకి వెళ్తే నేను పంచుకుంటా అంటే నేను ముందు చేయాలా. దోపుడు సొమ్ము పంచుకోవాలి. పారిపోయిన బలహీనమైనటువంటి పిరికితనం కలిగిన దేవునికి విరోధమైనటువంటి జీవితం కలిగిన మనకు దేవుని ఇంటిలో ఉండే భాగ్యం, దేవుడిచే ఆ ఐశ్వర్యాన్ని పంచుకునే భాగ్యాన్ని దేవుడు మనకి, ఆరాధన పంచుకునే భాగ్యాన్ని దేవుడు. అందుకొరకే ప్రభుని స్తుతింపబద్దులమైనాం. తర్వాత చూస్తే దర్యాపుగా 14వ వచనంలో, గొర్రెల దొడ్ల మధ్యలో మీరు పండుగనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నవి, వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లుగా ఉన్నవి. ఇక్కడ గొర్రెలు గువ్వలు, భూమి తిరిగే గొర్రెలు, ఆకాశంలో తిరిగే గువ్వలు. గొర్రెలకేమో దొడ్లు దొరికినాయి, గువ్వలకేమో వెండి బంగారం లాంటి ప్రశస్తమైనటువంటి గూళ్ళు దొరికినాయి. వాటి రెక్కలు ఎగురుతూ ఉంటే చూస్తే దగ్గర మెరుస్తూ ఉంటాయి. వెండిలాగా బంగారం లాగా గోవు పిల్లలు ఎగురుతూ ఉంటే అవి చక్కని గూళ్ళలో నివాసం చేస్తాయి. గొర్రెలు చక్కని దొడ్లలో పండుకోగలుగుతున్నాయి. ఈ ఉదయకాలపు వేళ గొర్రెలాంటి గువ్వలాంటి మన జీవితం భూమి మీద ఉండిన పరలోకములకు వెళ్ళిన శ్రేష్టమైన నివాసం ఇచ్చినాడు. అందుకొరకే ప్రభుని స్తుతింపబద్దులమై ఉన్నాం. భూమి మీద ఉంటే గొర్రెలాగా దొడ్డిలో పడుకుంటావు, ఆకాశంలో ఎగురుతూ ఉంటే గువ్వలాగా వెండి బంగారం లాంటి మయమైనటువంటి ఆత్మీయమైనటువంటి సౌందర్యంతో నివాసములకు నీవు చేరగలిగిన వాడు. ప్రియా స్నేహితుల సహోదరి, ఈ ఉదయకాలపు వేళ పరిశుద్ధ దేవుడు ఇంత శ్రేష్టమైనటువంటి ధైర్యమును ధన్యతను మనకిచ్చినాడు కనుక మనం ఎంతో ఆరాధింపబద్దులం. అంతేనా? దాదాపుగా 14వ వచనం నుండి కింద భాగాలన్నీ చూస్తే దేవుని యొక్క రథాలను గురించి, దేవుని యొక్క నివాసాల గురించి మాట్లాడుతూ 18వ వచనం లాస్ట్ భాగంలో అంటాడు. 17వ వచనం లాస్ట్ భాగంలో, సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను, పర్వతాలన్నీ కూడా దేవుని పక్షమున పరిశుద్ధంగా మార్చబడినాయి. అది ఒకవేళ సల్మోను కానీ, బోషాను కానీ, పర్వత శిఖరము కానీ, ఏది కానీ అంటే దేవుని విరోధమైనటువంటి జీవితం దేవునికి అంగీకారయోగ్యమైన జీవితంగా మార్చబడాలి. అపరిశుద్ధమైనటువంటి జీవితం పరిశుద్ధంగా మార్చబడింది. అపవిత్రమైన జీవితం పవిత్రంగా మార్చబడింది. నిరాకారమైన జీవితం ఆకారంగా మార్చబడింది. ఆధారం లేని జీవితం ఆధారంగా మార్చబడింది. ఒక మాటలో చెప్పాలంటే ఆనందం లేని జీవితం
మహానందముగా మార్చబడింది. అదే మనం పాడతాం. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను, ఆయుల్ల మందు యేసు వచ్చున్న జీవిత సాగాయెను, ఆయుల్ల మందు యేసు వచ్చున్న జీవిత సాగాయెను. ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రేమమూర్తి, ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రేమమూర్తి, విశ్వమంతటనే కాంచలేరు విలువైన ప్రభు ప్రేమను, విశ్వమంతటనే కాంచలేరు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను, ఆయుల్ల మందు యేసు వచ్చున్న జీవిత సాగాయెను, ఆయుల్ల మందు యేసు వచ్చున్న జీవిత. కాబట్టి మన రాజు, మన ప్రభు, మన రక్షకుడు, మన రక్షణకర్త అయిన దేవుడు ప్రభు స్థితిలో తగిన వాడు. అనుదినం భారం భరించి స్వాస్యముగా చేసినాడు, అనుగ్రహములకి సమాజములకు తీసుకొచ్చినాడు, సైన్యముగా తీసుకొచ్చినాడు, దోపుడు సొమ్ముగా తీసుకొచ్చినాడు, గొర్రెల మధ్యన ఆ దడ్ల మధ్యన వెండి బంగారములతో కూడా నీ నివాసములకు చేర్చడమే కాదు, పరిశుద్ధ పర్వతముగా చేసినాడు, పరిశుద్ధ భూమిగా చేసినాడు, పరిశుద్ధ జీవితంగా చేసినాడు. ఇది ప్రభువు యేసు క్రీస్తు శిలువ ద్వారా నీకు నాకు అనుగ్రహింపబడిన గొప్పదైనటువంటి రక్షణాధారమైనటువంటి అనుభవం. ఆయన రక్షణకర్త అని చెప్పడానికి ఇంత విలువైనటువంటి ఆత్మీయమైన జీవితాన్ని నీకు నాకు ఇచ్చుట కొరకై దేవాది దేవుడు మహిమ సింహాసనాన్ని మెచ్చుకుంటాడు. మానవుడిగా లోకానికి వచ్చాడు, వరుడా దెబ్బలు భరించినాడు, ముండ్ల కిరీటాన్ని భరించినాడు, ప్రక్కలో గాయం, చేతుల్లో గాయం, కాళ్ళలో గాయం, శరీరం అంతా రక్తశక్తమైనటువంటి గాయాలు. ఈ సురక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేసింది. కనుకనే ఉదయ కానుకున్నాను కీర్తన 68:19 వచనాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతిద్దాం, ఆయన ఘనపరచుదాం. ఆయన భరించిన భారాన్ని బట్టి ఆనందోత్సాహాలతో ఆయన ఎదురు సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఘనపరచుదాం. అట్టి కృప ఈ ఉదయకాలపు వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించింది కాక. ఆమేన్. ఆరాధన చేసుకున్నాం. ప్రేమ కలిగిన, కృప కలిగిన, జీవం కలిగిన తండ్రి, పరిశుద్ధ దేవ, నమ్మకమైన గొప్ప ప్రియ ప్రభువ, సర్వాధికారి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన గొప్ప నామం కొరకే వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. అదే కాలంలో మీరు మాకు అనుగ్రహించిన లేఖన సత్యాలను బట్టి ఆరాధించడం కొరకై మీరు చూపించిన మహాదాయాన్ని బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, మేము దీనులుగా ఉన్నప్పుడు, మేము అలసిపోయిన వారంగా ఉన్నప్పుడు, మేము బలహీనులుగా ఉన్నప్పుడు, మేము పారిపోయే వారంగా ఉన్నప్పుడు, మేము తండ్రి పతనమైపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా మీరు మమ్మల్ని నీ ఇంట, నీ స్వాస్యం, నీ పాలు, నీ భాగం, నీ సమాజముగా, సమూహముగా ప్రభువా మీరు మమ్మల్ని సమకూర్చి ఆరాధికులుగా చేసిన నీ గొప్పతనాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం. అవును, కీర్తన 68:19 ప్రకారం మిమ్మల్ని కీర్తించడానికి, స్తుతించడానికి ప్రభువా మీరు మాయలో చూపించిన మీ
మీరు భరించిన భారం కొరకే వందనాలు, మీరు ఇచ్చిన రక్షణ కొరకే వందనాలు. అందుకొరకే మిమ్మల్ని స్థుతించడానికి మీరు చూపించిన ప్రతి విధమైన ఏర్పాట్లు అన్నిటి కొరకే స్తోత్రం. ఇవరే కాలంలో ప్రభువా మరొకసారి పరిశుద్ధమైన బల దగ్గర సమీపించడానికి కావలసిన శ్రేష్టమైన నీ తలంపులు లేఖనాలు మాకు అనుగ్రహిస్తుంది. ప్రభా ఇక్కడ కూర్చుని మాకు దూరం నుండి చూస్తూ వింటున్న అనేక జీవితాలకు ఆశీర్వాదకరమైన సంగతులు మీరే బోధిస్తారు. నిష్ప్రయోజక దాసులు మరొకసారి మీ కలువరి రక్త ప్రోక్షణ కోరుకుంటూ వందనములు చెల్లిస్తారు. మీ సజీవమైన మాటలతో మమ్మల్ని నింపుతున్నారు. యేసు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బలలో ప్రవేశించడానికి ముందుగా దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం, దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. తర్వాత 25వ వచనం, ఆ ప్రకారం మీ భోజనమైన ప్రభుడైన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క శరీరము రక్తం ఆయన జ్ఞాపకం చేసుకున్నది. ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత. అదే 1 కొరింథీ 10వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే 3వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే తమను వెంబడించిన బండ. దేవుని ప్రజలను దేవుడు వెంబడిస్తూ వచ్చాడు, దేవుడు వెంటాడుతూ వచ్చాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట. యెషయా గ్రంథం 49వ అధ్యాయము, యెషయా గ్రంథం 49వ అధ్యాయం వచనము 3, ఇశ్రాయేలు నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను. నీలో నన్ను మహిమపరచుకొనేదను ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలులో నుండి ఇది ప్రభువైన యేసుక్రీస్తును గురించిన ప్రవచనం. మహిమపరచుకొనవలసిన దేవుడు ఇశ్రాయేలులో నుండి రావాల్సిన ఆవశ్యకత. అంటే ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే వెంబడించిన వారిని జ్ఞాపకం చేసుకో. వెంబడించిన వారు ఎక్కడ ఉన్నారంటే ఇశ్రాయేలులో ఉన్నాడు. ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నాడు రండి, ఆదికాండ పుస్తకం 32వ అధ్యాయము, ఆదికాండ పుస్తకం 32వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో వెనుగులాడెను. తరువాత వచనము 28, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. 24లో యాకోబు, 28లో ఇశ్రాయేలు. పోరాడి గెలిచిన వాడు అంటే ప్రభు బల దగ్గరకు వచ్చే విశ్వాస జీవితం
ఇశ్రాయేలుగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఇశ్రాయేల్ అంటే ఇట్స్ ద నేమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ జాకబ్స్ సన్స్. యాకోబు యొక్క కుమారుల యొక్క పేర్లన్నీ కలిపి ఒకే ఒకసారిగా 32వ అధ్యాయంలో ఇశ్రాయేల్ అన్నాడు. కానీ నిర్గమాకాండ 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా చూస్తాం. నిర్గమాకాండ పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా చూస్తాం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలుల పేర్లు ఏమనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కలిసి ఇశ్రాయేలుగా పిలువబడినట్లుగా మనం చూస్తాం. 12 గోత్రాల పేర్లు ఒక్క పేరుగా చేసి ఇశ్రాయేలుగా చేస్తారు. అందుకని సారిసారికి ఇశ్రాయేలు అక్కడ రాశాడు 49. ఇశ్రాయేలు నీవు నా సేవకుడువు, యాకోబు నీవు నా సేవకుడువు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరచుకుంటాను, నీవు నాకు ఎంతో విలువైన వాడువు అనే మాటలు మనం చూస్తాం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాదు. 12 గోత్రాల వారిని ఒక క్రీస్తుగా చేసి, ఒక ఇశ్రాయేలుగా చేసి, దాన్ని క్రీస్తుగా చేసి వారిని వెంబడిస్తూ వచ్చారు. కాబట్టి ఆయన ఏవైతే చేసినాడో దాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ఆయనతో సహవాసం చేయడం లేదా బలలో ప్రవేశించట మనకెంతో సులువైన మార్గం అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాం. రండి ఆదికాండం 46వ అధ్యాయంలో ఇశ్రాయేల్ అంటే ప్రిన్స్ ఆఫ్ గాడ్ అని, అంటే దేవుడే రాజు అని చెప్పడానికి ఆ పేరు పెట్టాడు అనమాట. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేల్ అంటే ప్రిన్స్ ఆఫ్ గాడ్ అని, దేవుడే రాజు అని చెప్పడానికి ఆ పేరు పెట్టాడు. రాజు కాబట్టి ఇశ్రాయేల్ పేరుకు తగినట్లుగా దేవుని ప్రజలను ఆయన శ్రేష్టమైన విధానంలో చేసుకుంటూ వచ్చినాడు. ఆదికాండం 46వ అధ్యాయము 28వ వచనంలో అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపునొద్దకు తనకు ముందుగా యోధాను పంపెను. వారు గోషేను దేశములకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడిను. అప్పుడు అతను అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చెను. తరువాత 34వ వచనం, మీరు గోషేను దేశంలో కాపురముండినట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరం ఇచ్చాను. తర్వాత ఇక్కడ చూస్తే మీరు గోషేను దేశం ముందు కాపురముండినట్లు అంటే గోషేనులో నివాసం అనేది శ్రేష్టమైనటువంటి స్థలం. యోసేపు వెళ్ళి గోషేనుకు యూదా వారు అక్కడికి రాగానే, వారు గోషేను దేశానికి రాగానే యోసేపు అక్కడికి వెళ్ళారు. మీరు ఇక్కడే ఉండండి. ఐగుప్తులో కూడా అదొక శ్రేష్టమైనటువంటి దేశం. అక్కడ వారిని నివసింపజేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత చూడండి 47వ అధ్యాయము 1వ వచనములు, యోసేపు వెళ్ళి ఫరోను చూసి నా తండ్రియు నా సహోదరులు వారి గొర్రెలను మందలతోనూ వారి పశువులతోనూ వారు కలిగినంతతో కనాను దేశం నుండి వచ్చి గోషేనులో ఉన్నారని తెలియజేసి, అంటే స్పెషల్ ప్లేస్ అన్నమాట, స్పెషల్ అరేంజ్మెంట్స్. ఇశ్రాయేలు కొరకై దేవుడు కష్టకాలంలో కరువు కాలంలో వారిని శ్రేష్ఠకరమైనటువంటి స్థలంలో ఉంచడం ఎంత గొప్ప భాగ్యం. అదే వాళ్ళ దగ్గర నీకు నాకు నేర్పించబడి ఆత్మీయమైనటువంటి విధానం. దేవుడు నన్ను శ్రేష్టమైన నివాసంలో ఉంచడానికే కోరుకుంటున్నాను. ఇది దేవుని యొక్క వాక్యం యొక్క నివాసం, ఇది దేవుని యొక్క సంఘం యొక్క నివాసం, ఇది దేవుని యొక్క పరిశుద్ధ నివాసం. కనుకనే గోషేనులో నివాసం ఇశ్రాయేలుకు దొరికిందనే సంగతి ఉదయ కాలంలో జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాం. ప్రియమైన స్నేహితుల సహోదరి
వాస్తవంగా కరోనా కాలంలో, కష్టకాలంలో, లేకపోతే యాకోబు కాలంలో ఉన్న కరువు కాలంలో మనకి గోషేను దొరకడం అంటే గొర్రెలకును, పశువులకును, ఇంటి వారికి, సహోదరులకి, అందరికీ మేత. ఇది ఎంత గొప్ప ఆధ్యాత్మికమైన. అవును, ప్రభుని జ్ఞాపకం చేసుకోవడంలో కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను శ్రేష్టమైన స్థలములో నివాసము ఉంచినాడనే సంగతిని బట్టి ఆయనకు మనం కృతజ్ఞులమై వాళ్ళ దగ్గర పరీక్షించుకోవాల్సిన అవసరత. గోషేనులో ఉన్నావా లేకపోతే వెలుపులో ఉన్నావా సంగతిని ఈ ఉదయకాలంలో పరీక్షించుకుంటే ప్రభు వల్ల నీకు నాకెంతో విలువైందిగా ఉంటుంది. రండి, నిర్గమాకాండం 12వ అధ్యాయము 31వ వచనంలో. నిర్గమాకాండం 12వ అధ్యాయము 31వ వచనం. రాయబడిన మాట. కాబట్టి ఐగుప్తీయులు మనమందరము ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిచి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళి మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించండి. Separated from Egypt, dwell in the better place of Goshen and separated from the Egypt. మీరు మీ దేవుని సేవించడానికి వెళ్ళిపోండి. ఎక్కడ వెళ్ళిపోవాలంటే నా ప్రజల మధ్య నుండి వెళ్ళిపోండి. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ఇది నిజముగా ఎట్టి పరిస్థితిలో కూడా ఫరో అనకూడని మాట. ఎన్ని అద్భుతాలు చేసినా కఠినపరచబడ్డాడే కానీ వెళ్ళుడి అన్నది ఇక్కడ ఒక్కసారి అంట. మీరు వెళ్ళి మీ దేవుని సేవించుకోండి. ఎందుకంటే ఇక తప్పలేదు. ఎంత భయంకరమైనటువంటి దుర్మరణాన్ని వారు చూశారు అంటే సింహాసనం మొదలుకొని సామాన్యమైనటువంటి వారు ప్రతి తొలచూలు చనిపోతుంటే ఏం చేయలేక చెరలో ఉన్న ఖైదీ యొక్క తొలిచూలు అక్కడ రాయబడింది 29వ వచనంలో. అర్ధరాత్రి వేళ ఎక్కడంట సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క అంతా కూడా మీరు వెళ్ళిపోండి నా ప్రజలు, మీ దేవుని సేవించడానికి. ఒకటి నివసించుట, రెండోది వెళ్ళుట. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సేవించడానికి వెళ్ళాలి. ఎక్కడ నివసించాలి? గోషేనులో నివసించాలి. ఇది ప్రాముఖ్యమైన. అప్పుడే ప్రభు వల్ల నీకు నాకెంత దీవెనకరంగా ఉంటుందని సంగతి. ఐగుప్తులో ఉండి బలలో రాలేవు. ఐగుప్తులో నుండి బయటకు వస్తేనే నీవు పరిశుద్ధమైన బలలో ప్రవేశించగలవనే సంగతిని జ్ఞాపకం చేయాలి. రండి, నిర్గమాకాండ పుస్తకం 14వ అధ్యాయము 19వ వచనం. 14:19. సమూహములకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక. మేఘస్తంభము దేవదూతతో మధ్యన నడక. అరణ్య ప్రదేశంలో నడకే కానీ దేవదూత మేఘస్తంభము అగ్నిస్తంభాల మధ్యన నడక. ఈ మధ్యాహ్నపు వేళ ప్రభు బలలో ప్రవేశిస్తున్న నీకు నాకు, నివసించే నీకు, ప్రయాణం చేసే నీకు నడుపుదల అవసరం. అది దేవుని యొక్క నడక. దేవదూతను పెట్టాడు, మేఘస్తంభాన్ని పెట్టాడు, అగ్నిస్తంభాన్ని పెట్టాడు, అరణ్యంలో నడిపిస్తాం. చాలా పర్యాయాలు మనము దేవదూతతో కూడిన నడక లేక మన ఇష్టానుసారమైన నడక నడుచుకొని
ఎన్నోసార్లు ఆత్మీయంగా దిగజారిపోయి ప్రభు యొక్క శరీరపు పాత్రకు దూరం అయిపోయే జీవితాలు కనపడతాం. కనుకనే వారి ముందు నడిచిన దేవదూత వెనుక నడుస్తా ఉంది. వారి ముందు ఉన్నటువంటి మేఘం వెనక్కి వచ్చింది. వారి ముందు అగ్ని ప్రకాశము. అవును, అదే కాలపు వేళ ఇశ్రాయేలు యొక్క జీవితం గోషేనులో, ఇశ్రాయేలు యొక్క జీవితం ఐగుప్తులో నుండి బయటికి రావటం, ఇశ్రాయేలు యొక్క జీవితం దేవదూత మేఘ స్తంభాల మధ్యన నడకనే సంగతిని జ్ఞాపకం. అందుకనే ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్. అందుకే తాను దేవునికి గొప్ప మరి ఆధిక్యత కలిగిన వాడుగా, రాజుగా, అధికారిగా కనపడతా ఉన్నాడు. తర్వాత 14వ అధ్యాయం నిర్గమాకాండ పుస్తకం 22వ వచనం ఈ మాటను చూస్తాం. చూడండి దయచేసి. నీళ్లు యోజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆర్య నేల మీద నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి గోడల వలె ఉంటుంది. ఇదొక గొప్పదైనటువంటి ఆధ్యాత్మికమైన అనుభవం. దాటిపోవుట, నివసించుట, సాగిపోవుట, నడిపింపబడుట, దాటిపోవుట. ఎట్లా దాటినారంటే కుడి ఎడమల నీళ్లు గోడల్లాగా ఉంటే ఆ గోడల మధ్యన పాట పాడుకుంటూ వెళ్తున్నారు, స్తుతించుకుంటూ వెళ్తున్నారు, ఆరాధించుకుంటూ వెళ్తున్నారు, గణపరుచుకుంటూ వెళ్తుంటున్నారు, ఆయనను కీర్తించుకుంటూ. కాబట్టి దాటిపోయేటప్పుడు భయపడవలసిన పని. అందుకని ఆయన లోక సముద్రము దాటునప్పుడు దుఃఖ సంకటములకు నీవు చెడియకు, ఎందుకంటే నావలోని యావల చేర్చును నాదుని నామం. కాబట్టి దాటిపోయిన జీవితం వరకు కనపడతా ఉంది. అక్కడ ఎర్ర సముద్రంలో నుండి దాటుతాం. ఇది ఎంత భయంకరమైనటువంటి బాధ. చిన్న కాలు దాటాలంటేనే మనకెంతో భయం కదా, చిన్న నది దాటాలంటే ఎంతో భయం కదా. సముద్రము నీళ్ళ మధ్యన దాటుకుంటూ వెళుతుంటే ఎంత పడ్డారు. వాళ్ళకి ఒక పెద్ద ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎర్ర సముద్రంలో ఇస్తూ వచ్చినారు. చిన్న పెద్ద అంత నాడు నడుచుకుంటా. ఇలాంటి దృశ్యం మనం ఎప్పుడు చూడలేదు కదా, ఇలాంటి దృశ్యం మనకి ఎప్పుడు చూడవు కదా, ఇలాంటి ఆనందం మనకి ఎప్పుడు రాదు కదా. ఇదిగో చూడండి, మన దేవుడు కాబట్టి సముద్రం మధ్య నడిపిస్తున్నాడు, మన దేవుడు కాబట్టి ఆరణ్యాలు నడిపిస్తున్నాడు, మన దేవుడు కాబట్టి. ఇశ్రాయేలు యొక్క అనుభవం ఏంటంటే సముద్రం మధ్యన ఆరణ్యాలన ఆహ్లాదకరమైన వాతావరణం నడిచేవారు జ్ఞాపకం చెప్పారు. తర్వాత ఇంకొక సంగతి చెప్పి ముగిస్తూ ఉంటాము. మనకి సమయం తక్కువగా ఉంది. నిర్గమకాండ 16వ అధ్యాయం 4వ వచనము. సంగతులు చెప్పవచ్చును. నిర్గమకాండ పుస్తకం 16వ అధ్యాయం 4వ వచనం. నేను ఆకాశములను మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతలో లేదో అని తెలుసుకొని వారిని పరీక్షించినట్లు నా ప్రజల అది ఏనాటి పత్తి మానట్టు 17వ అధ్యాయము 1వ వచనం. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలోను సీనారణ్యమును ప్రయాణమై రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగే నీళ్ళు నిందన వారి మోషేతోటి ఆవాదిస్తారు. తర్వాత దేవుడు 6వ వచనంలో, ఇదిగో ఇక్కడ హోరేములో బండ మీద నుండి నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దారిలో నుండి నీళ్లు బయలుదేరని మోషేతో సెలవేయగా మోషే ఇశ్రాయేలు పెద్దలు కన్నులెదుట అట్లు చేశారు. కాబట్టి 16వ అధ్యాయంలో ఆహారము, 17వ అధ్యాయంలో నీళ్లు. అంటే దేవుడు పోషించేవాడు, నివసింపజేసినాడు, ప్రత్యేకపరిచినాడు, నడిపింపజేసినాడు, ఆ తర్వాత దాటింపజేసినాడు, ఇప్పుడు పోషిస్తున్నాడు. ఈ పోషణ ఒక పూటది కాదు, దాదాపుగా మరి 40 సంవత్సరాల పోషణ.
ఇక్కడ 1-2 స్థలాల్లో 3-4 స్థలాల్లో నీళ్ళు ఇచ్చినట్లుగా, మాంసం ఇచ్చినట్లుగా, మన్నా ఇచ్చినట్టుగా కనబడిన ఫీడింగ్. ఇశ్రాయేలు శ్రేష్టమైన ఆహారాన్ని శ్రేష్టమైన స్థలంలో నివసించాడు, శ్రేష్ఠ విధానంలో దాటిపోయినాడు, శ్రేష్టమైన విధానంలో అనుభవిస్తూ వచ్చినాడు. అందుకనే ఆయన రాజుగానే. చివరిది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. ఆ ఒక్క సంగతి జ్ఞాపకం చేసి ప్రభు వలలో ప్రవేశిద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని గుర్తు చేసి ముగిస్తాను. 3వ వచనం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశములకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. చివరిది ఏంటంటే ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇశ్రాయేలుకు వారి త్రవ్వని బావులు, కట్టని ఇండ్లు, శ్రేష్టమైన నివాసములకి కనాను దేశంగా చేసినాడు. అక్కడ మరి రకరకాల అమాలేకీయులు, హివ్వీలు, హిత్తీలు, గిరాషీలు, యెబూసీయులు, ఇలాంటి వారు ఎంతమంది రాజులుండినా అందరినీ ఓడించి ఆ దేశాన్ని వాడికి స్వాస్థ్యముగా ఇచ్చినాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం. కాబట్టి దేవుడు అందుకని యాకోబును శ్రేష్టమైన స్థలంలో నివసింపజేసినాడు. పాలు తేనెలా ఆ దేశం వరకే నిన్ను నన్ను ప్రభు సిద్ధపరుస్తూ ఉండగా ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభు నీతో నివాసం చేస్తాను, నిన్ను బట్టే వెళతా, నీ నడుపుదలే కోరుకుంటా, నీవు పెట్టిందే తింటా, నువ్వు మన స్థలంలోనే ఉంటా, నువ్వు పంచి ఇచ్చిన దాన్ని ఆనందంతో అనుభవిస్తా, అట్లా నీ కొరకే జీవిస్తానని చెప్పు. అప్పుడు నీ పేరు ఇశ్రాయేలుని పెట్టుకోవడానికి, నీ పేరు ఇశ్రాయేలుగా పిలువబడడానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండే వ్యక్తిమైన సంగతిని ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తూ ఈ వాక్య భాగంతో మనం పరీక్షించుకొని ప్రభు మనలో ప్రవేశిద్దాం. ప్రభు మనకు సహాయం.